హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆగస్ట్ 19, 20 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్. తమిళనాడులో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? కరెక్ట్ ఆన్సర్ అమిత్ షా అండి. ఈ సమావేశంలో సభ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైస్ చైర్మన్ అంటే ఉపాధ్యక్షులుగా ప్రతి సంవత్సరం రొటేషన్ పద్ధతిలో వ్యవహరిస్తారండి. 31వ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ వైస్ చైర్మన్‌గా వ్యవహరించారండి. ఇక ఈ సమావేశానికి మరో ప్రత్యేకత ఉందండి. 45 సంవత్సరాల విరామం తర్వాత తమిళనాడు సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిందండి. సదరన్ జోనల్ కౌన్సిల్‌లో మొత్తం 8 సభ్యులు ఉంటారండి. వాటిలో 5 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయండి. రాష్ట్రాలు ఏమిటంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ అండి. మరి కేంద్రపాలిత ప్రాంతాలు ఏవంటే పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ మరియు నికోబార్ దీవులండి. కీ పాయింట్స్ ఏంటంటే ఎక్కడ జరిగింది అంటే తమిళనాడులో. ఏది అంటే 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారంటే అమిత్ షా అండి. అయితే వైస్ చైర్మన్‌గా ఎవరుంటారండి ఈ సమావేశానికంటే సభ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారండి. అది ప్రతి సంవత్సరం రొటేషన్ పద్ధతిలో వ్యవహరిస్తారండి. అయితే ఇప్పుడు ఈ 31వ సమావేశానికి ఎవరు వైస్ చైర్మన్‌గా వ్యవహరించారంటే తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరండి? సి. జోసెఫ్ విజయ్ వ్యవహరించారండి. ఎన్ని సంవత్సరాల తరువాత సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఆతిథ్యం ఇచ్చిందంటే 45 సంవత్సరాల తరువాత అండి. అయితే సదరన్ జోనల్ కౌన్సిల్‌లో మొత్తం ఎంతమంది సభ్యులుంటారండి? 8 మంది ఉన్నారండి. అవి 5 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాలండి. రాష్ట్రాలు ఏవొస్తాయంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ. మరి 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏవంటే పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ మరియు నికోబార్ దీవులు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, ఒడిశా మరియు తమిళనాడును కవర్ చేస్తున్నాయండి. ఆ 4వ రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అండి. ఈ 4 రాష్ట్రాల్లోని 8 జిల్లాలను ఈ ప్రాజెక్టులు కవర్ చేస్తున్నాయండి. మొత్తం కలిపి 410 కిలోమీటర్ల దూరం వరకు ఈ రైల్వే ప్రాజెక్టులు విస్తరించనున్నాయండి. గుమ్మిడిపూండి, గూడూరు 3 మరియు 4 రైల్వే లైన్‌లు తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతాయండి. అలాగే బీహార్‌లోని ముజఫర్పూర్, సీతామర్హి, సోన్బర్సా సెక్షన్‌ను జాతీయ రహదారి 22 అంటే ఎన్‌హెచ్-22లో 4 లేన్లుగా అభివృద్ధి చేయడానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందండి. కేంద్ర మంత్రివర్గం ఎన్ని రైల్వే ప్రాజెక్టులు ఆమోదించిందండి? 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులను ఆమోదించిందండి. అవి ఏ ఏ స్టేట్‌లో ఉన్నాయంటే పశ్చిమ బెంగాల్, ఒడిశా మరియు తమిళనాడుతో కలిపి 4వ రాష్ట్రం ఏదండి? ఆంధ్రప్రదేశ్ అండి. అయితే ఇది ఎన్ని జిల్లాలను కవర్ చేస్తుందంటే ఈ 4 రాష్ట్రాల్లో 8 జిల్లాలను కవర్ చేస్తుందండి. ఓకేనా? ఎన్ని కిలోమీటర్ల దూరం అంటే 410 కిలోమీటర్ల దూరంలో విస్తరించనున్నాయండి. అయితే ఆంధ్రప్రదేశ్ లైన్ ఎక్కడుందండి? గుమ్మిడిపూండి, గూడూరు 3 మరియు 4 రైల్వే లైన్ తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. బంగ్లాదేశ్ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఎన్ని సంవత్సరాల తర్వాత ఓటింగ్ నిర్వహిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 35 సంవత్సరాల తర్వాత అండి. బంగ్లాదేశ్ చివరిసారిగా 1991 అక్టోబర్‌లో పోటీతో కూడిన అధ్యక్ష ఎన్నికలను నిర్వహించిందండి. ఆ తర్వాత జరిగిన ప్రతి అధ్యక్ష ఎన్నిక కూడా ఏకగ్రీవంగా లేదా ఏకాభిప్రాయంతో నిర్ణయించబడిందండి. ఇప్పుడు ఎన్నికలు జరగడానికి కారణం మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ తన 5 ఏళ్ల పదవీకాలం పూర్తి కాకముందే ఆరోగ్య కారణాలతో రాజీనామా చేయడం అండి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారెవరంటే పాలక బీఎన్‌పీకి చెందిన మిర్జా ఫక్రుల్ ఇస్లాం అలాంగీర్ అండి. అలాగే ప్రతిపక్ష కూటమికి చెందిన కర్నల్ ఒలీ అహ్మద్ అండి. మన క్వెషన్ ఏంటంటే ఏ కంట్రీ బంగ్లాదేశ్ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఎన్ని సంవత్సరాల తర్వాత ఓటింగ్ నిర్వహిస్తుంది అంటే 35 సంవత్సరాల తర్వాత అండి. లాస్ట్ టైం ఎప్పుడు జరిగిందండి? 1991 అక్టోబర్‌లో జరిగిందండి. ఆ తర్వాత జరిగిన ప్రతి అధ్యక్ష ఎన్నిక కూడా ఏకగ్రీవంగా లేదా ఏకాభిప్రాయంతో నిర్ణయించబడిందండి. ఇప్పుడు ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మాజీ అధ్యక్షుడు ఎవరండి? మహమ్మద్ షహాబుద్దీన్ తన 5 ఏళ్ల పదవీకాలం పూర్తి కాకముందే ఆరోగ్య కారణాలతో రాజీనామా చేశారండి. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తున్నారంటే పాలకవర్గం తరపున మిర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ మరియు ప్రతిపక్ష కూటమికి చెందిన కర్నల్ ఓలీ అహ్మద్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 9వ నేషనల్ అనుభవ్ అవార్డ్స్ 2026ను ఎవరు ప్రదానం చేశారు? కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ జితేంద్ర సింగ్ అండి. ఈ అవార్డుల కార్యక్రమం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిందండి. మొత్తం 15 మంది విజేతలు ఉన్నారండి. అందులో 9 అనుభవ్ అవార్డులు, 6 జ్యూరీ సర్టిఫికేట్లు ఉన్నాయండి. ఇక ఈ అనుభవ్ అవార్డ్స్ పథకాన్ని 2015 మార్చ్‌లో ప్రారంభించారండి. దీనిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ అంటే డీఓపీపీడబ్ల్యూ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు
పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుందండి. కీ పాయింట్స్ ఏంటంటే 8 9వ నేషనల్ అనుభవ్ అవార్డ్స్ 2026ను ఎవరు ప్రదానం చేశారు అంటే డాక్టర్ జితేంద్ర సింగ్ అండి. ఎక్కడ జరిగింది ఈ కార్యక్రమం అంటే న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిందండి. మొత్తం ఎంతమందండి? 15 మందండి. అందులో 9 మంది అనుభవ్ అవార్డ్సు, 6గురేమో జ్యూరీ సర్టిఫికేట్‌లు ఉన్నాయండి. అయితే ఈ అనుభవ్ అవార్డ్స్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారండి? మార్చ్ 2015లో ప్రారంభించారండి. అయితే ఎవరి ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తుంది అంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ వెల్ఫేర్ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. హైదరాబాద్‌లో చారిత్రక యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏ ప్రాంతం సమీపంలో ఆవిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించారు? కరెక్ట్ ఆన్సర్ హుస్సేన్ సాగర్ సరస్సు అండి. సర్వాయి పాపన్నను పాపడు అని కూడా పిలుస్తారండి. ఆయన 17వ శతాబ్దం నుంచి 18వ శతాబ్ద ప్రారంభ మధ్య కాలంలో జీవించిన ప్రాంతీయ యోధుడు మరియు విప్లవకారుడండి. ఆయన కాలం మొఘల చక్రవర్తి ఔరంగజేబు పాలనతో సంబంధం కలిగి ఉందండి. ఈ విగ్రహ ఏర్పాటుతో సర్వాయి పాపన్నను తెలంగాణ జానపద వీరుడు, ప్రాంతీయ యోధుడు, బహుజన ఆత్మగౌరవానికి ప్రతీకగా గుర్తు చేసుకునే అంశం మరోసారి ముందుకు వచ్చిందండి. చరిత్రకారుడు రిచర్డ్ ఎం. ఈటన్ పాపన్నను సోషల్ బాండిట్ అంటే సామాజిక తిరుగుబాటుదారుడుగా వర్ణించారండి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పాపన్న మొఘల్ సైన్యానికి 14 లక్షల రూపాయలు మరియు అవసరమైన లాజిస్టిక్ సహాయం అందించిన తర్వాత మొఘల్ చక్రవర్తి బహదూర్ షా వన్ ఆయనకు తాత్కాలికంగా ఒక గౌరవ వస్త్రం అంటే కిలత్ను ప్రదానం చేశారండి. మనం క్వశ్చన్ అండ్ కీ పాయింట్స్ చూసుకుంటే ఎక్కడండి హైదరాబాద్లో చారిత్రక యోధుడు ఎవరు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏ ప్రాంత సమీపంలో ఆవిష్కరించేందుకు ప్రణాళికలు రూపొందించారు అంటే హుస్సేన్ సాగర్ సరస్సు అండి. అయితే ఈ సర్దార్ సర్వాయి పాపన్నని ఏమని పిలుస్తారండి? పాపుడు అని పిలుస్తారండి. ఆయన ఏ శతాబ్దానికి చెందిన వ్యక్తి అంటే 15-18 శతాబ్దానికి చెందిన వ్యక్తి అండి. ఆయన కాలం మొఘల చక్రవర్తి ఎవరి పాలనతో సంబంధం కలిగి ఉంది అంటే ఔరంగజేబుతో కలిగి ఉందండి. అయితే ఈ విగ్రహ ఏర్పాటుతో సర్వాయి పాపన్నను తెలంగాణ జానపద వీరుడు, ప్రాంతీయ యోధుడు, బహుజన ఆత్మగౌరవానికి ప్రతీకగా గుర్తు చేసుకునే అంశం మరోసారి ముందుకొచ్చిందండి. అయితే చరిత్రకారుడు ఎవరండి? రిచర్డ్ ఎం. ఈటన్ పాపన్నను ఏమని పిలిచాడండి? సోషల్ బాండిట్ అని పిలిచారండి. అంటే దాని అర్థం సామాజిక తిరుగుబాటుదారుడిగా వర్ణించారండి. అయితే పాపన్న మొఘల్ సైన్యానికి ఎన్ని లక్షల రూపాయలు సహాయం అందించాడు అంటే 14 లక్షల రూపాయలు సహాయం మరియు లాజిస్టిక్ సహాయం కూడా అందించారండి. దీనికి బహదూర్ షా వన్ ఆయనకు తాత్కాలికంగా ఒక గౌరవ వస్త్రం ఇచ్చారండి. అంటే ఏంటంటే అది కిలత్ అంటారండి దాన్ని. ఆ కిలత్‌ను ప్రదానం చేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశపు తొలి నెట్ జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా భారత్ ఫ్యూచర్ సిటీను ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ అండి. భారత్ ఫ్యూచర్ సిటీ సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో 56 గ్రామాలను కలుపుకొని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించారండి. దీనిని మాస్టర్ ప్లాన్ సింగపూర్‌కు చెందిన అర్బన్ ప్లానింగ్ సంస్థ సుర్బానా జురాంగ్ రూపొందించిందండి. భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కలిసి సహకారాన్ని పరిశీలించేందుకు అంగీకరించాయండి. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌కు అనుగుణంగా ఉంటుందండి. దీని లక్ష్యం $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను అభివృద్ధి చేయడం అండి. కీ పాయింట్స్ ఏంటంటే ఇది భారతదేశపు తొలి నెట్ జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా భారత్ ఫ్యూచర్ సిటీ ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారు అంటే తెలంగాణ అండి. అయితే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ సుమారు ఎన్ని వేల ఎకరాలండి? 30,000 ఎకరాల్లో ఎన్ని గ్రామాలండి? 56 గ్రామాలను కలుపుకొని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించారండి. అయితే దీని మాస్టర్ ప్లాన్ ఎవరండి రూపొందించారంటే సింగపూర్‌కు చెందిన అర్బన్ ప్లానింగ్ సంస్థ సుర్బానా జోరాంగ్ రూపొందించారండి. అయితే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ఎవరెవరండి? తెలంగాణ ప్రభుత్వం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కలిసి సహకారాన్ని పరిశీలించేందుకు అంగీకరించాయండి. అయితే ఈ ప్రాజెక్ట్ దేనికండి? తెలంగాణ రైజింగ్ 2047కు అనుగుణంగా ఉంటుందండి. అయితే దీని లక్ష్యం ఎంత అండి? $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను అభివృద్ధి చేయడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అమెరికాలోని 2 విభిన్న తీరాల నుంచి కేవలం 38.5 నిమిషాల వ్యవధిలో 2 ఫాల్కన్ 9 రాకెట్లను ప్రయోగించి కొత్త టర్న్ అరౌండ్ రికార్డును నెలకొల్పిన సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ స్పేస్ ఎక్స్ అండి. స్పేస్ ఎక్స్ 2 ఫాల్కాన్ 9 రాకెట్లను కేవలం 38.5 నిమిషాల వ్యవధిలో ప్రయోగించిందండి. ఇంతకు ముందు ఉన్న టర్న్ అరౌండ్ రికార్డ్ 65 నిమిషాలండి. ఈ 2 రాకెట్లను అమెరికాలోని 2 విభిన్న తీరాల నుంచి ప్రయోగించారండి. మొదటిది ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి, రెండోది కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ప్రయోగించారండి. ఫ్లోరిడా నుంచి ప్రయోగించిన రాకెట్‌లో
గ్లోబల్ స్టార్ సంస్థకు చెందిన 8 లో ఎర్త్ ఆర్బిట్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఉన్నాయండి. కాలిఫోర్నియా నుంచి ప్రయోగించిన రాకెట్‌లో యూఎస్ఎస్ఎఫ్ 366 అనే అమెరికా స్పేస్ ఫోర్స్‌కు సంబంధించిన రహస్య మిషన్ ఉందండి. క్వెషన్ అండ్ కీ పాయింట్స్ చూసుకుంటే ఎక్కడండి? అమెరికాలోని 2 విభిన్న తీరాల నుంచి కేవలం ఎంత 38.5 నిమిషాల వ్యవధిలో 2 ఫాల్కన్ 9 పేరు గుర్తుంచుకోవాలి. 2 ఫాల్కన్ 9 రాకెట్లను ప్రయోగించి కొత్త టర్న్ అరౌండ్ రికార్డ్ నెలకొల్పిన సంస్థ ఏది అంటే స్పేస్ ఎక్స్ అండి. మరి ఇంతకుముందు ఉన్న టర్న్ అరౌండ్ రికార్డ్ ఎంతండి? 65 నిమిషాలు ఉండేదండి. ఇప్పుడది బ్రేక్ అయిందండి. అయితే ఈ 2 రాకెట్లను అమెరికాలోని 2 విభిన్న తీరాల నుంచి ప్రయోగించారండి. మొదటిది ఎక్కడ అంటే ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచండి. రెండోది కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచండి. అయితే ఫ్లోరిడా నుంచి ప్రయోగించిన రాకెట్‌లో గ్లోబల్ స్టార్ సంస్థకు చెందిన ఎన్నండి 8 లో ఎర్త్ ఆర్బిట్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు ఉన్నాయండి. అయితే కాలిఫోర్నియా నుంచి ప్రయోగించిన రాకెట్‌లో యూఎస్ఎస్ఎఫ్ 366 అనే అమెరికా స్పేస్ ఫోర్స్‌కు సంబంధించిన రహస్య మిషన్ ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో కొబ్బరి ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ అండి. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక కొబ్బరి ఉత్పత్తి చేసే దేశం అండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. అయితే రాష్ట్రాల విషయానికొస్తే కొబ్బరి సాగు విస్తీర్ణంలో కేరళం మొదటి స్థానంలో ఉందండి. కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. కొబ్బరి ఉత్పత్తిలో అయితే తమిళనాడు మొదటి స్థానంలో ఉందండి. కానీ కొబ్బరి ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందండి. అయితే కొబ్బరి పంటకు మంచి డ్రైనేజీ ఉన్న అల్లూవియల్, లోమి, శాండీ క్లే నేలలు అనుకూలంగా ఉంటాయండి. ఇది ఉష్ణమండల పంట అండి. కాబట్టి వెచ్చని, తేమతో కూడిన వాతావరణం అవసరం అండి. దీనికి అనువైన ఉష్ణోగ్రత సుమారు 20-32 డిగ్రీల సెల్సియస్ అండి. సో, కీ పాయింట్స్ ఏంటంటే భారతదేశంలో కొబ్బరి ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. అయితే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక కొబ్బరి ఉత్పత్తి చేసే దేశం అండి. అది కూడా గుర్తుంచుకోవాలి. అయితే రాష్ట్రాల విషయానికొస్తే కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. కొబ్బరి సాగులో అయితే కేరళం మొదటి స్థానంలో ఉందండి. కొబ్బరి ఉత్పత్తిలో అయితే తమిళనాడు మొదటి స్థానంలో ఉందండి. కానీ కొబ్బరి ఉత్పాదకతలో అయితే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందండి. కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు ఇవన్నీ. అందుకోసమే మళ్ళీ చెప్తున్నా. అయితే కొబ్బరి పంటకు అనుకూలంగా ఉన్న నేలలేవండి? అల్లూవియల్, లోమి, శాండీ క్లే నేలలనేవి అనుకూలంగా ఉంటాయండి. అయితే దీనికి ఏ వాతావరణం అవసరం అంటే ఉష్ణమండల పంట అండి. కాబట్టి వెచ్చని, తేమతో కూడిన వాతావరణం అవసరం అండి. అనువైన ఉష్ణోగ్రతలు ఎంతంటే 20-32 డిగ్రీల సెల్సియస్ అనేది అనువైన ఉష్ణోగ్రత అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశపు తొలి గ్రాస్ ల్యాండ్స్ అండ్ అదర్ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్ దాన్నే వన్స్ అని అంటారండి. ఈ వన్స్ గైడ్‌ను ఎక్కడ విడుదల చేశారు అంటే ఉలాన్ బాటర్, మంగోలియా అండి. ఈ గైడ్‌ను యూఎన్‌సిసిడి అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ 17వ సెషన్ సందర్భంగా విడుదల చేశారండి. దీనిని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అధికారికంగా విడుదల చేశారండి. ఇందులో గడ్డి భూములు, సవన్నాలు, పొదల భూములు, ఎడారులు వంటి ప్రాంతాలు ఉంటాయండి. అయితే ఈ గైడ్‌లో భారతదేశంలోని ప్రత్యేకమైన ప్రకృతి భూభాగాలైన థార్ ఎడారి, రాన్ ఆఫ్ కచ్, పశ్చిమ కనుమల్లోని షోలా గడ్డి భూములు వంటి ప్రాంతాలను కూడా వివరించారండి. సో, క్వెషన్ ఏంటంటే భారతదేశపు తొలి గ్రాస్‌లాండ్ అండ్ అదర్ ఓపెన్ న్యాచురల్ ఎకోసిస్టమ్స్ దాన్నే షార్ట్‌గా వన్స్ అంటారండి. ఆ గైడ్‌ని ఎక్కడ విడుదల చేశారు అంటే ఉలాన్ బాటర్ అండి. ఎక్కడది? మంగోలియా అండి. అయితే ఈ గైడ్‌ను యూఎన్‌సిసిడి 17వ సెషన్ సందర్భంగా విడుదల చేశారండి. దీనిని ఎవరు అధికారికంగా విడుదల చేశారంటే కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఎవరండి? భూపేంద్ర యాదవ్ విడుదల చేశారండి. అయితే ఈ గైడ్‌లో భారతదేశంలోని ప్రత్యేకమైన ప్రకృతి భూభాగాలైన థార్ ఎడారి, రాన్ ఆఫ్ కచ్, పశ్చిమ కనుమల్లోని షోలా గడ్డి భూములు వంటి ప్రాంతాలను కూడా వివరించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. జాంబియా అధ్యక్షుడిగా రెండవసారి ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ హకైండే హిచిలేమా అండి. హకైండే హిచిలేమా యునైటెడ్ పార్టీ ఫర్ నేషనల్ డెవలప్‌మెంట్ అంటే యూపీఎన్‌డీకి చెందినవారండి. జాంబియా ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికాలో రెండో అతిపెద్ద రాగి ఉత్పత్తిదారుగా గుర్తింపు పొందిందండి. ఇక జాంబియా సుప్రీంకోర్టు విషయానికొస్తే జస్టిస్ అబానాయర్ పటేల్ జాంబియా సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులై చరిత్ర సృష్టించారండి. మనం ఆల్రెడీ ముందు వీడియోలో దీని గురించి చెప్పుకున్నాం. మళ్ళీ మీకు గుర్తు చేయడానికి ఈ పాయింట్‌ని యాడ్ చేశాం. సో, ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ఏ దేశం అండి? జాంబియా అధ్యక్షుడిగా ఎన్నోసారి? రెండవసారి ఎవరు తిరిగి ఎన్నికయ్యారు అంటే హకైండే హిచిలేమా. ఆయన ఏ పార్టీకి చెందినవారంటే యూపీఎన్‌డీ అండి. అంటే యునైటెడ్ పార్టీ ఫర్ నేషనల్ డెవలప్‌మెంట్ అండి. అయితే జాంబియా అనేది ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికాలో ఎన్నవ అతిపెద్ద రాగి ఉత్పత్తిదారు అంటే రెండవ అతిపెద్ద రాగి ఉత్పత్తిదారండి. జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా ఎవరు నియమితులై చరిత్ర సృష్టించారంటే జస్టిస్ అబానాయర్ పటేల్ అండి.
ఆమె మన భారతదేశపు మూలాలు ఉన్న మహిళ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఏ రాష్ట్రం పాము కాటును నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ మహారాష్ట్ర అండి. ఈ విధానం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో ప్రతి అనుమానిత, సంభావ్య లేదా నిర్ధారిత పాము కాటు కేసును తప్పనిసరిగా ప్రభుత్వానికి నివేదించాలండి. ఇక్కడ గోల్డెన్ అవర్ అనే ముఖ్యమైన వైద్య పదాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలండి. పాము కాటు జరిగిన తర్వాత మొదటి 60 నిమిషాలు ప్రాణాలను కాపాడడానికి అత్యంత కీలకమైన సమయం అండి. ఇక నోటిఫైబుల్ డిసీజ్ అంటే చట్టం ప్రకారం ప్రభుత్వ ఆరోగ్య అధికారులు తప్పనిసరిగా నివేదించాల్సిన అంటువ్యాధి లేదా అంటువ్యాధి కాని వ్యాధి. మన క్వెషన్ ఏంటంటే ఏ రాష్ట్రం పాము కాటును నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటించింది అంటే మహారాష్ట్ర అండి. అయితే ఈ విధానం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో ప్రతి అనుమానిత, సంభావ్య లేదా నిర్ధారిత పాము కాటు కేసును తప్పనిసరిగా ప్రభుత్వానికి నివేదించాలండి. అయితే ఈ నోటిఫైబుల్ డిసీజ్ అంటే చట్టం ప్రకారం ప్రభుత్వ ఆరోగ్య అధికారులు తప్పనిసరిగా నివేదించాల్సిన అంటువ్యాధ లేదా అంటువ్యాధి కానిదా అని చెప్పాలండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. పీఎంజీకేఏవై పథకం కింద సీబీడీసీ ఆధారిత డీబీటీ సేవను ప్రారంభించిన భారతదేశపు తొలి కేంద్రపాలిత ప్రాంతం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే చండీగఢ్, దాద్రా మరియు నగర్ హవేలీ మరియు దామన్ మరియు దీవ్ అండి. ఇక్కడ సీబీడీసీ డీబీటీ అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండి. అలాగే పీఎంజీకేఏవై అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన అండి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఈ విధానం ప్రధాన లక్ష్యాలు నిధుల లీకేజీని అరికట్టడం, మధ్యవర్తులను తొలగించడం, సంక్షేమ నిధుల రియల్ టైమ్ ట్రాకింగ్ను నిర్ధారించడం అండి. ఈ టోకెన్లను ప్రధానంగా ఆహార సబ్సిడీల పంపిణీకి అంటే గోధుమలు, బియ్యం వంటి ఆహార ధాన్యాల పంపిణీకి ఉపయోగిస్తారండి. కీ పాయింట్స్ చూసుకుంటే ఏ పథకం అండి? పీఎంజీకేఏవై అంటే ఏంటండి ఫుల్ ఫామ్? ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన. ఓకేనా? ఈ పథకం కింద సీబీడీసీ ఆధారిత డీబీటీ అంటే ఏంటండి? సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండి. ఓకేనా? ఈ 2 ఫుల్ ఫామ్‌లు గుర్తుంచుకోవాలి. ఈ సేవను ప్రారంభించిన భారతదేశపు తొలి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే చండీగఢ్, అలాగే దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ డయ్యూ అండి. అయితే ఈ విధానం ప్రధాన లక్ష్యం ఏంటంటే నిధుల లీకేజ్‌ని అరికట్టడం, మధ్యవర్తులను తొలగించడం, సంక్షేమ నిధుల రియల్ టైమ్ ట్రాకింగ్‌ను నిర్ధారించడం అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఏషియన్ జూనియర్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఓపెన్ మరియు బాలికల విభాగాల్లో వరుసగా బంగారు పతకాలు ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ విఘ్నేష్ వర్ముల మరియు శరణ్యాదేవి అండి. ఈ ఛాంపియన్‌షిప్ భారత్‌లోని ముంబైలో జరిగిందండి. బాలికల విభాగంలో భారత్ పూర్తిగా పోడియం స్వీప్ సాధించిందండి. అంటే స్వర్ణం శరణ్యాదేవి, రజతం ప్రిషితా గుప్తా, కాంస్యం షణ్మతి శ్రీయస్ అండి. మన కీ పాయింట్స్ చూసుకుంటే ఏదండి? ఏషియన్ జూనియర్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఓపెన్ మరియు బాలికల విభాగాల్లో వరుసగా బంగారు పతకాలు ఎవరు గెలుచుకున్నారు అంటే విఘ్నేష్ వర్ముల మరియు శరణ్యాదేవి అండి. అయితే ఇది ఎక్కడ జరిగింది ఛాంపియన్‌షిప్ అంటే భారత్‌లోని ముంబైలో జరిగిందండి. అయితే బాలికల విభాగంలో భారత్ పూర్తిగా పోడియం స్వీప్ చేసిందండి. అంటే 3 విభాగాల్లో భారతే గెలిచిందండి. స్వర్ణం చూసుకుంటే శరణ్యాదేవి, రజతం ప్రిషితా గుప్తా, కాంస్యం షణ్మతి శ్రీయస్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ క్వెషన్ అండ్ ఎక్స్‌ప్లనేషన్‌లో మాట్లాడుకున్నాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.